నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక చిచ్చు పెట్టింది. అది జిల్లా కాంగ్రెస్ లో అసంతృప్తిని రాజూసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు డీసీసీ ఆశావాహుల్లో ఒక్కరైన గుమ్మల మోహన్ రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. అయితే కుల సమీకరణలో భాగంగా తనకు పదవి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు డీసీసీ పదవి అడిగినా కేవలం తాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడని కారణం చూపి తనకు పదవి రాకుండా చేశారని కళ్ళు చెమర్చారు. వెంకటరెడ్డి అనుచరుడు అనే ట్యాగ్ కులం పేరు చెప్పి డీసీసీ పదవిని అధిష్టానం లాక్కుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్లుగా ఉన్న క్రమశిక్షణ కార్యకర్తగా నిజాయితీగా పనిచేసినా ఎవరిని నొప్పించక రాజకీయం చేస్తే తననే పక్కన పెట్టారన్నారు. కాంగ్రెస్ లో వార్డు మెంబర్ కాకపోయినా డీసీసీ కావచ్చని, సీనియారిటీ తన సర్వీస్ పనికి రాలేదని వాపోయారు. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న పటేల్ రమేష్ రెడ్డికి పర్యాటక కార్పొరేషన్ పదవి, చామల కిరణ్ కుమార్ రెడ్డికి, రఘువీర్ రెడ్డికి ఎంపీ పదవులు వచ్చాయని గుర్తు చేశారు. ఈసారి డీసీసీ పదవికి నియోజకవర్గం మొత్తం తన పేరు ఓకే చేసినా అధిష్టానం మాత్రం కులం పేరు చెప్పి అడ్డుకుందని విమర్శించారు. తన తర్వాత వచ్చిన 20 మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చారని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్తామని చెప్పినా వద్దని చెప్పారని తెలిపారు. గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ లో వలస నాయకులకి పెద్దపీట వేశారని గుమ్మల మోహన్ రెడ్డి ఆరోపించారు. గుమ్మల మోహన్ రెడ్డి వ్యాఖ్యలు నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పరమేష్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. పరమేష్, చెప్పండి. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడి నియామకంలో ఆద్యం పోసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే డీసీసీ అధ్యక్షుడిగా మునుగోడుకు చెందిన పున్న కైలాష్ నేతను నియామకంపై ఆ పార్టీలో రాజకీయాలకైతే ఒక్కసారిగా హీటెక్కాయని చెప్పొచ్చు. పదవి దక్కని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తపరిచారో వీళ్ళైతే మీడియా ముందుకు వచ్చైతే తమ అభిప్రాయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు బీసీసీ ఆశావాహుల్లో ఒకరైన గుమ్మల మోహన్ రెడ్డి నల్గొండ కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర స్థాయిలో పార్టీ మీద వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ప్రతిసారి పదవి అడిగినా నేను మంత్రి కోమారెడ్డి అనుచరుడు అనే పేరుతోటి కులం నాకు అడ్డు వచ్చిందని, కులం నా డీసీసీ పదవిని లాక్కుందని చెప్పేసి గుమ్మల మోహన్ రెడ్డి అయితే ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాకపోయినా డీసీసీ కావచ్చు చెప్పేసి సీనియారిటీ తన సర్వీసు ఏది కూడా తనకు పనికి రాలేదని చెప్పేసి వాపోయారు. కాంగ్రెస్ లో తిడితేనే పదవులు వస్తాయని చెప్పేసి అయితే ఘాటుగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాల నుండి ఎవరిని నొప్పించకుండా రాజకీయాలు చేస్తే పక్కకు పెట్టారని చెప్పేసి ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో సభ పెట్టినప్పుడు తానే ఇన్సెంట్ తీసుకొని ఏదైతే బట్టి విక్రమార్క పాదయాత్రలో కూడా ముందుండి వీటన్నిటిని కూడా సక్సెస్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డికి నా భుజం మీద చేసి నా గొంతు కోశారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పదవులు వస్తాయని చెప్పేసి సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డికి పర్యటనకు సంబంధించినటువంటి కార్పొరేషన్ పదవి ఇచ్చారని చెప్పేసి, అంతేకాకుండా భువనగిరికి సంబంధించినటువంటి చామల కుమార్ రెడ్డి కావచ్చు, జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి కూడా ఎంపీ పదవులకు సంబంధించినటువంటి సహకరించారని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఏదేమైనప్పటికీ అధిష్టానం కులం పేరు చూసైతే సీనియారిటీని పక్కకు పెట్టొద్దని చెప్పేసి ఏదైతే ఎంపిక చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎవరు ఏం చేశారని అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఎంపిక చేయాలని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి గురించి జిల్లా మొత్తం ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కూడా ఏకమై గుమ్మల మోహన్ రెడ్డికే డీసీసీ పదవి ఇవ్వాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా నా కులం అడ్డు చూపి నన్ను ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా సరే మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి తన గురువు ఎవరైతే ఉన్నారో ఆయన తలుచుకుంటే 24 గంటల్లో ఆర్టీసీ చైర్మన్ వస్తుందని చెప్పేసి ఇవన్నీ కూడా అధిష్టానం గమనించి నాకు ఏదైనా పదవి ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరు కూడా పార్టీ బలోపేతం కోసం పనిచేయాలి, పార్టీ అభ్యర్థులను గెలిచేయడానికి అందరు కూడా కృషి చేయాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా ఏం నడిచినా కానీ పార్టీ అధిష్టాన నిర్ణయానికి పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. గీతిక, మరి పరమేష్, ఈ వెంకటరెడ్డి అనే ట్యాగ్ వల్ల కూడా ఆయన పదవి కోల్పోయారు అనుకోవచ్చా? అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా మంత్రి పదవులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలో
ఎక్కువ శాతం కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ పదవులు ఒక ఇదైతే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి కాబట్టి ఒకవేళ ఈ సమీకరణాల నేపథ్యంలో ఈయన కనుక డీసీసీ పదవి ఇస్తే ఆ జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి పెద్ద గీత వేయాలని చెప్పేసి గతంలో నుండి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి ఇటు పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయని చెప్పేసి భావించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసినటువంటి పరిస్థితి గురించి ఈ సమీకరణాలను అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని బీసీ సామాజిక వర్గానికి దీంట్లో భాగంగానే గుమ్మల మోహన్ రెడ్డి కూడా ఈ పదవి దక్కలేదని చెప్పేసి ఆయన కూడా ఒప్పుకుంటున్నప్పటికీ ఈ బీసీ సామాజిక వర్గానికి కాకుండా అంటే వేరే పార్టీలో ఉండి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుచరులకే కాకుండా ఇంకా ఎస్సీ సామాజిక వర్గానికి కావచ్చు లేకపోతే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా డీసీసీ పదవి దక్కలేదు, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని ఈయన అభిప్రాయం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు ఆయన అనుచరులకు మాత్రమే ఇలాంటి పదవులు ఇస్తున్నారు, లేకపోతే ఎంపీ సీట్లు కావచ్చు వీటన్నిటి కూడా ఆయనకు ఏదైతే అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నారు. వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ కావచ్చు ఇంకా మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన అటువంటి వాళ్ళకు కూడా డీసీసీ పదవి రాలేదు, వాళ్ళకి ఇస్తే అయిపోయేది కదా, ఎందుకు వాళ్ళకు అనుచరులో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గీతిక రైట్ పరమేష్, థ్యాంక్ యూ. నూతనంగా డీసీసీ ప్రెసిడెంట్ అయిన కైలాస్ నేత గారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ నా గతంలో నాకున్నటువంటి 22 సంవత్సరాల రాజకీయ అనుభవంతో నేను గమనించింది, నేను చూస్తున్నది, వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది రాజకీయాలలో ప్రత్యర్థి పార్టీని తిట్టొద్దని నాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను తిడితేనే పదవులు వస్తాయని నాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒక వర్గాన్ని ఒక్కొక్క వర్గం తిడితే ఒకరు పోస్ట్ వస్తుంది, ఇంకోళ్ళు తిడితే ఇంకో పోస్ట్ వస్తుంది. నిబద్ధత పార్టీ కొరకు జెండా మోషన్లకు రాదనేది నాకు అర్థమైంది. నమ్మకంతో నేను అడిగినా, కానీ ఎప్పుడు కూడా నాకు కులం అడ్డం వచ్చింది. నాకు అందరికి కులాల కలిసి వస్తాయి కానీ నాకు మాత్రం కులం అడ్డం వచ్చింది. ఎందుకంటే పెద్దలందరూ నా కులమే, వాళ్ళందరూ అలా నేను ఒక్కని బలవుతున్నా. సరే ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకునే దానికి మనందరం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని మీద మనం చేసే నిబద్ధత ఎట్లుంటుందంటే కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాకున్నా కానీ ఏ పదవి ఎలక్టెడ్ కాకున్నా కానీ జిల్లా ప్రెసిడెంట్ కావచ్చు, పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, అది ఒక కాంగ్రెస్ పార్టీనే సాధ్యమవుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించింది ఈ యూత్ కాంగ్రెస్, ఈ ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీసీ ఈ అనుబంధ సంఘాలు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే పార్టీకి సీనియారిటీ తీసుకుంటారు అనుకోండి, ఏది తీసుకుంటూ ఇస్తాను ఒక కాంగ్రెస్ పార్టీనే అర్థమైంది. నాకు బాధ అనిపిస్తుంది దాని గురించి తలుచుకుంటే. నా కులం నాకు అడ్డం వస్తే నేను మోరెడ్డి రెడ్డి అని కూడా తీసుకుంటే సిద్ధమని ఒక దశలో వాళ్ళకి లైఫ్ ఉంటుంది అనుకున్నాను నేను. కానీ మళ్ళీ కులం అంటారు. మా నాయన ఎంపీ కాదు, మా నాయన మంత్రి కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. కాకుండా నాకు ఎమ్మెల్యే పదవి వచ్చు, మా నాయన ఎంపీనో ఎమ్మెల్యే ఉంటే కార్పొరేషన్ వచ్చునేమో, కానీ రాదు. ఎందుకంటే వాళ్ళు గారు పెద్ద పదవులు లేరు కాబట్టి. ఈ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తలు బాధపడడానికి ఆ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచిస్తే బాగుంటుంది.